పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని బీజేపీ గత 10 సంవత్సరాల కాలంలో ప్రజలు చెమటోడ్చి సంపాదించిన డబ్బును జీఎస్టీ పేరుతో పన్నుల రూపంలో వచ్చిన సంపదను కొద్దిమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతూ బడా పెట్టుబడిదారులకు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు రద్దు చేశారని వికారాబాద్ జిల్లా సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వ సెక్టార్కు సంబంధించిన సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, ప్రైవేటీకరణలు రిజర్వేషన్లు రద్దు అవుతాయని, క్రింది స్థాయి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయని మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉందని, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, స్వాతంత్ర సమరయోధులకు మరియు ఇతర వ్యక్తులకు మతం రంగు పూస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, అధిక ధరలు పెరిగిపోయాయని, రైతు కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి సంక్షోభంలోకి నెట్టివేశారని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మహేందర్. ఈ కార్యక్రమంలో పట్నం శ్రీనివాస్, రాములు, శ్రీకాంత్, గోపాల్ పాల్గొన్నారు. వికారాబాద్ కమిటీ తరఫున ప్రెస్ మీటు నిర్వహిస్తున్నాం. రోజు ప్రెస్ మీటులో పాల్గొంటున్నటువంటి వాళ్ళు మన వికారాబాద్ నాయకులు కూడా ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశంలో 18వ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా దేశంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి బీజేపీ ప్రభుత్వం పేదలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ, కార్మికులకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ అనేక ఆటంకాలు, అనేక మోసాలు, హామీలు ఇచ్చి అనేక మోసాలు చేసింది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజా సమస్యలపైన, ప్రజా సంక్షేమం కోసం విద్యార్థుల సమస్యలు కావచ్చు, మహిళల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు, అనేక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి చెప్తూ ఉంది. ఎక్కడ కూడా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా, రైతుల సమస్యలు పరిష్కరించకుండా, కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, విద్యార్థి సమస్యలు పరిష్కరించకుండా, ఏ ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కేవలం భారతదేశంలో గుజరాత్కు ఉన్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, మేమిద్దరం మాకిద్దరు అనే విధంగా అంబానీ ఆదానికి దేశ సంపదను కట్టబెడుతున్నటువంటి పరిస్థితి రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రజలు ఈరోజు జీఎస్టీ పరంగా కావచ్చు, ప్రజల సంపదను మొత్తం ఇద్దరికే ఆదాని కంపెనీ కట్టబెట్టే పరిస్థితి రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం రైతులకు అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అని చెప్పేసి, అదేవిధంగా రైతుల సమస్యకు పరిష్కారం అని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసింది. గత మన 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈరోజు కార్మికులకు 44 కార్మిక చట్టాలు ఉండే, ఆ 44 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లుగా మార్చి రోజు కార్మికులకు ఒక యూనియన్ పెట్టుకునే అవకాశం లేకుండా, కార్మికులకు కనీస వేతనం అమలు చేయకుండా, కార్మికులకు కనీస వేతనం అమలు చేయలేకుండా, కార్మికుల పని గంటలు కూడా ఈరోజు 12 గంటలు పెంచే పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. గతంలో అనేక పోరాటాలు నిర్వహించి 12 గంటలు 16 గంటలు పని దినాలు ఉన్నదాన్ని కూడా అనేక పోరాటాలు నిర్వహించి దాన్ని 8 గంటల పనికి పోరాటాల ద్వారా చేసుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం దాన్ని 12 గంటలు చేసింది. అదేవిధంగా ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి, రైతులను ఉన్నత స్థాయిలో తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు రైతు 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి అనేక రైతులను ఇబ్బందులు చేసే పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాలు కూడా ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తున్నటువంటి రైతులను కూడా అనేక అరాచకాలు చేసి, అనేక కేసులు పెట్టి, అనేక మంది రైతులు కూడా చనిపోయిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే, ఈరోజు కులం కావచ్చు, మతం కావచ్చు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఏ రకంగా అయినా ఓట్లు వేసుకోవాలి, ఏ రకంగా అయినా అధికారం చేపట్టుకోవాలి. అధికారం చేపట్టుకున్న తర్వాత ఈరోజు గతంలో ఉన్నటువంటి మన రాజ్యాంగం రాకముందు ఉన్నటువంటి మనధర్మశాస్త్రం ఏదైతే ఉండనో ఆ మనధర్మశాస్త్రాన్ని అమలు చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. ఈరోజు అదేవిధంగా రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పేసి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పేసి కూడా అక్కడక్కడ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం
ఈరోజు పేదలకు కాకుండా కార్మికులకు కాకుండా విద్యార్థులకు కాకుండా మహిళలకు కాకుండా పేద ప్రజలకు కాకుండా ఈరోజు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఎవరైతే భారతదేశాన్ని దోచుకోవాలని ఉన్నారో వాళ్ళ భారతదేశం దోపిడీదారులకు పెట్టుబడిదారులకు అండగా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చెప్పేసి కూడా మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఈరోజు ఇండియా కూటమికి మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఇండియా కూటమికి ఎవరైతే బరిలో నిలబడ్డారో ఇండియా కూటమి అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక అరాచకాలు చేసింది, నియంత పాలనగా కొనసాగించింది. ఈరోజు హిట్లర్ను తలదన్నే విధంగా కేసీఆర్ ప్రవర్తించింది కాబట్టి బీఆర్ఎస్ను బహిష్కరించి బీజేపీని ఓడించాలని చెప్పేసి తెలుపుతూ ఇండియా కూటమికి ప్రజలు కూడా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి ఇండియా కూటమిని కూడా అందరూ మద్దతు ఉంది, ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం.